హలో ఎవ్రీవన్, నేను మీ అనుని. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే మా పాప ఫ్రైడ్ రైస్ చేయి మమ్మీ అన్నది. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ కూడా. దీనికి తయారు చేయ విధానము నేను ముందుగానే చిల్లీస్, ఆనియన్, క్యాప్సికము, గ్రీన్ పీసు, బీన్స్, టమోటా, లెమన్, సాల్ట్ అండి. ఇది ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, ఆనియను అన్ని కూరగాయలన్నీ వేసేయండి. బీన్స్ అంట, క్యాప్సికము, క్యారెట్ కూడా ఉంది, నేను స్కిప్ చేశాను. పాప స్వీట్ అయిపోతుంది తినలేదు అంటే ఇంకా సరేలే అని క్యారెట్ వేయలేదు. క్యారెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్గా. గ్రీన్ పీస్ వేస్తున్నానండి. సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే కూరగాయల ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి కొంచెం తిప్పి మూత పెట్టండి. చిల్లీస్ ఇప్పుడే వేయడం లేదండి, చిల్లీస్ లాస్ట్లో వేస్తాను. నిమ్మరసం బాగుంటుంది, నిమ్మరసము చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. నేను చిన్న కాయ పెట్టాను, టేస్ట్ తగినట్టు వేసుకుంటే బాగుంటుంది. వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపెట్టి టమాటా వేస్తున్నాను. టమాటాను మళ్ళీ గుజ్జుగా వేగనియద్దండి. కొద్దిగా మెత్తగా అయిన తర్వాత చాలు. మెత్తగా అయిన తర్వాత చిల్లీస్ కూడా వేస్తున్నాను. చిల్లీస్ నిలువుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో వేస్తున్నానంటే అది వేగిపోతుంది కదా. చిల్లీస్ ముందుగా వేస్తే వేగిపోతుంది, టేస్ట్ తెలీదు. లాస్ట్లో వేస్తే కొద్దిగా పంటికి తగులుతూ ఉంటుంది, కారంగా స్పైసీగా ఉంటుంది. ఒక 2 minutes క్యాప్ పెట్టి మూత పెడతాము. తీసిన తర్వాత వేగిపోయింది. కరివేపాకు, కొత్తిమీర ఉన్నా కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసానండి. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేయండి. వేడిగా ఉన్న తర్వాత నిమ్మరసం వేస్తే అది మనకి పులుపు తెలవదు. రైస్ వేసాను. మరి ఎక్కువ కలిపెట్టుకోండి, ఎందుకంటే మనం రైస్ కొంచెం పలకగానే చేసుకోవాలి. నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నా. నేను ఎక్కువ లంచ్ బాక్స్లో పిల్లలకు వచ్చింది ఇదే కట్టిస్తున్నాను. కర్రీస్ చేయడం వల్ల అవి లీక్ అయిపోయి బాక్స్ అంతా ఇదైపోయి తినకుండా వచ్చేస్తుంది మా పాప. అందుకే ఎక్కువ ఇట్లా రైస్ ఐటమ్సే చేస్తాను ఎక్కువ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.